ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఆమెకే ఇస్తాం. ఎవరికి మాగంటి సునీతకే వేస్తారా ఓటు? ఆమెకే ఇవ్వాలి. కాదు మరి ఆమె మందిరాల్లో తిరిగినామే కాదు, ఎప్పుడు బయటకు వచ్చినామే కాదు, ఇప్పుడు అవును భర్త లేడు కాబట్టి వస్తుంది, తప్పేముంది. భర్త ఉన్నప్పుడు ఆయన తిరిగి చేసిండు కానీ ఇప్పుడు ఆమెకి ఏం తెలుసు, ఆమె గెలిచినా ఏం చేస్తుంది అని అంటున్నారు. మరి చేస్తారు, సాధారణ కాడికి చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది అంటే ఏదో గాని చేస్తుంటే తెలుస్తుంది బిడ్డ. ఆమె ఏం చెయ్యదు, నటన చేస్తుంది, ఏడుస్తుంది, మాట్లాడద్దు. ఆ తెల్ల బచ్చలు ఉన్నాడైతే ఫస్ట్ ఘోరంగా అన్నాడు, అట్లా అనద్దు కదా. ప్రభాకర్ తొక్కలాడు అని అట్లా అనద్దు కదా. ఇప్పుడు ఆయన చచ్చిపోతే ఆయన పెన్నా మేడు కదా, వాళ్ళు నడవటం ఎవరు లేక గాని అట్లా అనద్దు, చాలా తప్పు. అయితే ఇప్పుడు ఆమె ఏడవడం కూడా, గోపినాథ్ గుర్తు చేసుకుని ఏడవడం కూడా ఏదో రాజకీయ సింపతి కోసమే ఏడుస్తుంది, గెలవాలని ఏడుస్తుంది, తప్పు మాట. ఆమె మహానటి అని మాట్లాడుతున్నారు మన కాంగ్రెస్ వాళ్ళు. అట్లా మాట్లాడితే ఆమె ఉసురు వాళ్ళకే తాకుతుంది, మంచిది కాదు, అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు భర్త చచ్చిపోతే ఎవరైనా ఏడుస్తారు. ఇప్పుడు పెళ్ళం చేస్తే మొగాడు ఏడవాడా? ఏడుస్తాడు కదా, అయ్యో నా పెళ్ళం పోయిందని. ఎవరైనా గంతే బిడ్డ, అట్లా మాట్లాడద్దు. వాళ్ళు కూడా అర్థం చేసుకొని మాట్లాడాలి. అసలు వేస్ట్ అమ్మా, కాంగ్రెస్ కేసిండ్రే వేస్ట్ చేసాను అంతా. ఈ ఊరోళ్ళు చేసిన కథ ఇదంతా. మాకు ఆ పింఛన్ పైసలు కూడా వేస్తాడు లేదు బిడ్డ, 2000 కూడా చక్కగా వేస్తలేడు. నాకు వస్తాయి పింఛని, కేసీఆర్ నుంచి వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు 2 నెలలకు ఒకసారి ఆయనకు ఎప్పుడు ఇష్టం ఉండదు అప్పుడే వేస్తుండే అంతే. అవే 2000 4,000 4 పైసలు కూడా ఎక్కిస్తాడు. మళ్ళీ అట్లనే ఇప్పుడు ఈమె సునీత మీద, సునీత బిడ్డల మీద వాళ్ళు ప్రచారంలో తిరుగుతున్నారు కదా, వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కొంతమంది కేసులు పెట్టిండ్రు, వీళ్ళు మనుషులను కావాలని మారుస్తున్నారు, మాయేస్తున్నారు అనుకుంటున్నారు. ఒక మాట వినాలి, చెప్పాలి నా బిడ్డ. చెప్పు. పేనుకు పెత్తానం ఇస్తే ఏం చేస్తుందా, తల మొత్తం కొరుకుతూనే ఉంటది. ప్రజలంతా ఆయనకు పెత్తానం ఇచ్చిండ్రు కాబట్టి వాడు కొరుకుతుండు మెల్లమెల్లగా. జనాలకు అర్థమైతలేదు ఏం గట్లా. ఆ కేసు అయితే మంచిగా చేసిండు అమ్మ. మాగంటి కోసలు కూడా బాగానే మాట్లాడుతుండే, ఆయన కూడా బాగానే చేసిండలే. గప్పనప్పుడు ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎన్నికలు అవుతున్నాయి కదమ్మా, ఒకవేళ మొత్తం అంతట్లో కూడా మళ్ళీ ఒకవేళ ఎన్నికలు ఖచ్చితంగా వస్తే అప్పుడు మళ్ళీ రేవంత్ ని గెలిపిస్తారా లేకుంటే? రేవంత్ రాడు అడ్జల్మల రాడు, అయిపోయింది అనుకో. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోనికి తొలియాడు అనుకోవచ్చా? కాంగ్రెస్ వేస్ట్ అమ్మా, మొదటి నుంచి కూడా వేస్ట్. జనాలకు అందరు తెలుసు కాంగ్రెస్ వస్తే అంత నాశనం పదారు వాళ్ళు అని తెలిసి కూడా ఊర్లో కొంటే వాళ్ళు వేసారు. వాళ్ళు పైసలు ఇచ్చి చేపించుకున్నారు, పైసలు వేసాక వీళ్ళు వేసారు అంతే. లంచానికి మంచం అన్నట్టు. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు, తర్వాత మాకైతే రాలే బిడ్డ, మేము రాపించడం కానీ రాలే. వీళ్ళందరూ రాపించారు. మేము 40